గారు కార్తికేయ గారు హాయ్ సార్. దూరదర్శన్ అప్పుడు దూరదర్శన్ ఇప్పుడు ఓటీటీ కంపేర్ చేసుకుంటే ఏమనిపిస్తుంది మీకు? ఇది యాక్చువల్లీ ఇది ఊహించింది అసలు ఓటీటీ అనే కాన్సెప్ట్ మనం అసలు ఊహించలేదు. బట్ చిన్న సినిమాలకి ఇప్పుడు ఓటీటీయే ప్రాణమైంది. సో అది కొంచెం హ్యాపీ అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే దూరదర్శన్ అంటే ఆదివారం ఒకరోజు ఒక సినిమా వస్తుంది, మొత్తం అందరం గ్యాదర్ అవుతుంటారు. ఇంకా శుక్రవారం చిత్రలహరి వస్తుంది, అప్పుడు గ్యాదర్ అవుతుంటుంటారు. మీ టైటిల్ కూడా చూస్తుంటే దూరదర్శన్ అని పెట్టారు, అందులో చిత్రలహరి ప్రోగ్రామ్ ఒకటి పెట్టారు. ఈ చిత్రలహరి ఈ దూరదర్శన్కి ఏంటి లింకప్, ఏంటి అది ఎలా ఉండబోతుంది? అదొక ఫెస్టివల్ లాగా ఉండేది. అప్పుడు ఏంటంటే వీకెండ్ వచ్చేటప్పటికి ఆ చిత్రలహరి ప్రోగ్రామ్ కోసం వెయిట్ చేసేవాళ్ళు. అవును, ఎవ్రీ వీక్. సో అక్కడ అందరూ గ్యాదర్ అయ్యేవాళ్ళు. సో ఊరంతా కూడా ఊరికంతా ఒకటే చోట టీవీ ఉండటం. సో ఆ టీవీ దగ్గరే అందరూ ఫ్రెండ్స్ అక్కడే గ్యాదర్ అవుతారు, సీనియర్స్ అక్కడికే గ్యాదర్ అవుతారు. అప్పుడున్న ఆ వయసులో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికే గ్యాదర్ అయ్యేవాళ్ళు. సో ఒక ఫెస్టివల్ అట్మాస్ఫియర్ ఉండేది. అక్కడే చిన్న చిన్న చిరుతిండ్లన్నీ తెచ్చుకొని తినుకుంటూ జాలీగా ఎమోషన్స్, అంటే అప్పుడు మొబైల్ ఫోన్స్ ఇవన్నీ కూడా లేవు కదా. సో ఒక ఎమోషన్స్ క్రియేట్ అయ్యేది, ఒకరికొకరి మధ్యలో రిలేషన్ డెవలప్ అయ్యేది. సో దాని బ్యాక్డ్రాప్లోనే జరిగే ఒక ఇదనమాట. ఆ ప్రోగ్రామ్ దగ్గరే వీళ్ళు మీట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో దానివల్లే మేము దూరదర్శన్ ఈ టైటిల్ పెట్టారు. రీసెంట్లీ మనం చూడొచ్చు, మన కిరణ్ అమ్మవారు ఉంది, ఒక సినిమా వచ్చింది దీనిపైన, యాజ్ ఇట్ ఈజ్గా వచ్చింది. అది అంతకుముందు కూడా ఒకటి వచ్చింది, టీవీ పైన వచ్చింది. అంటే ఇలాంటి కాన్సెప్ట్లు చాలా వచ్చాయి. ఆ కాన్సెప్ట్తో పోల్చుకుంటే ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఏ విధంగా కొత్తగా చూపించబోతున్నారు మీరు? దీంట్లో ఎమోషన్ ఇంపార్టెంట్ అనమాట. దీంట్లో మెయిన్ ఏంటంటే ఓన్లీ టీవీ బ్యాక్డ్రాప్లోనే వెళ్ళలేదు, అసలు దాని వెనకాల పెద్ద కథ ఉంది. సో ఆ ఎమోషన్ని నమ్మి మేము ముందుకు రావడం జరిగింది. ఒక రియల్ స్టోరీ జరిగిన ఒక దీన్ని రిఫ్లెక్ట్ చేస్తూ రీక్రియేట్ చేయడం జరిగింది. ఆ ఎమోషన్ని నమ్మి మేము దీనికి ముందుకు వచ్చాం. బట్ ఆ పీరియడ్లో 90sలో జరుగుతుంది కథ అనే దానికి ఈ ఫ్లేవర్ చూపిస్తే ఈజీగా కనెక్ట్ అవుతారు. యాక్చువల్లీ దూరదర్శన్ కాలం అంటే మనకి వచ్చేది మొత్తం కూడా బ్లాక్ అండ్ వైట్. సినిమా కూడా బ్లాక్ అండ్ వైట్లో ఉంటుందా, లేకపోతే కలర్? కలర్లో బ్లాక్ అండ్ వైట్లో రిలీజ్ చేయాలని అనుకున్నాం ఫస్ట్. జనాలు కొడతారేమోనని మళ్ళీ కలర్. అంటే ఇప్పుడు ఆ టైంలో మనం చూసింది బ్లాక్ అండ్ వైట్. బ్లాక్ అండ్ వైట్ స్టోరీలో ఉన్నప్పుడు అదే వాడాలి కదా. ఫస్ట్ అదే అనుకొని చేసేసాం, బ్లాక్ అండ్ వైట్ అనుకున్నాం. మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారో లేదని భయం వేసి, అయ్యో ఎందుకు డిఫరెంట్ సపోర్ట్ ఉన్నారా. వీడియో సాంగ్ రిలీజ్ అయినప్పుడు ఒక సాంగ్ బ్లాక్ అండ్ వైట్లో రిలీజ్ చేస్తారు. ఇది మీ అంటే గెటప్ చూస్తుంటే మొత్తం కూడా ఎప్పుడో చాలా ఓల్డ్ గెటప్ లాగా అనిపిస్తుంది ఇద్దరిది కూడా. విలేజ్ అమ్మాయి లాగా ఉంది, మీరైతే ఆ జేబులో రైనాల్డ్స్ పెన్ను మొత్తం. సో ఇప్పుడు జనరేషన్కి ఏ విధంగా కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నారు మీ క్యారెక్టర్? సార్ ఇక్కడ ఏంటి అని అంటే, ఆ జనరేషన్లో ఉన్న వాళ్ళకి సపోజ్ 40, 80s, 75 ఆ బాగున్న వాళ్ళకి ఏంటంటే, మనకి ఈ క్యారెక్టర్ని చూడంగానే ఇందులో వాళ్ళని చూసుకుంటారు. ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు ఏం చేస్తారని అంటే, అరే ఇలా ఉండేవారా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చామా మనం. కానీ ఇప్పుడు అంత ఆ లెవెల్లో లేరు, మొత్తం జంజీ బ్యాచ్. ఇప్పుడు మొత్తం కూడా చూస్తుంటే సినిమాలు మీరు చూడవచ్చు, ఎలాంటి సినిమాలు వస్తున్నాయి, ఏంటి యూత్కి ఎక్కువ కనెక్టెడ్, ఎలాంటివి ఉన్నాయి? సార్ ఒకటేంటంటే, ఒక చిన్న ప్రయత్నం చేసాం. ఇది కథ కాదు కాబట్టి, ఇది యథార్థ సంఘటన కాబట్టి ఒక చిన్న ప్రయత్నం అయితే చేశాం. పక్కా సక్సెస్ అవుతుంది, 100% యథార్థ సంఘటన అంటున్నారు కదా, ఎక్కడ జరిగింది, ఏంటి అసలు దీనికి పర్టికులర్గా రీజన్? ఇది అరుణాచలంలో ఒక భిక్షాటన చేసుకుంటున్న ఒక పెద్ద ఆయన దగ్గర నుంచి తీసుకున్న కథ ఇది. అరుణాచలంలో ఒక భిక్షాటన చేసుకుంటే మెంటలీ డిస్టర్బ్ అయి ఉన్నాడు ఆయన దగ్గరకు వెళ్తే, అంటే ఆయన చెప్పిన కథే ఈ దూరదర్శన్ సార్.